కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక శివుడు టెంపుల్ కి వెళ్తూ ఉంటాం. లైక్ ఈసారి అరుణాచలం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాం. సిద్ధుకి ఇప్పటి వరకు బోర్డింగ్ పాస్ తీసుకోవడం రాదు. నిద్రలో లేచి వచ్చినట్టున్నాం కదా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఎవరు బాగున్నారు ఆంటీలు? వాళ్ళ అమ్మ పిల్లలు. ఏది బాబుజీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపోమ్మా. సాంబార్ చెన్నై సాంబార్ 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 దా. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఆ దేవుడు 100% పరిపూర్ణ బ్లెస్సింగ్స్ అయితే మా మీద ఉంటాయని మాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఏం చేయబోతున్నాం చెప్పు. ఇప్పుడు మోక్ష మార్గంలోకి ప్రవేశించబోతున్నాం. స్టార్ట్ చేద్దామా? ఓం అరుణాచల శివాయ నమః. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిదిష్ను. సో ఇప్పుడు టైం ఎంత అయింది తెలుసా? ఎర్లీ మార్నింగ్ 4 o'clock అలాగా అయిందనమాట. బికాజ్ ఈరోజు మేము మార్నింగ్ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఎప్పుడు ఒక శివుడు టెంపుల్కి వెళ్తూ ఉంటాం. లైక్ శ్రీశైలం కానీ అరుణాచలం కానీ. బట్ ఈసారి అరుణాచలం ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకున్నాం. బికాజ్ మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సీజన్ 1 ట్రైలర్ రిలీజ్ చేసే ముందు అక్కడికి వెళ్ళి ఒక 14 km గిరి ప్రదక్షిణ మీ అందరికీ చాలా మందికి తెలిసే ఉంటుంది, అది చేసుకున్నాం. సో సీజన్ 1 సూపర్ డూపర్ హిట్ చేశారు మీరందరూ. సో ఆ శివుడి ఆశీస్సులు కూడా ఉండబట్టి అంత మంచిగా వెళ్ళింది అని అనిపించింది. అందుకని మళ్ళీ సీజన్ 2 కూడా మనం స్టార్ట్ చేసేస్తున్నాం. ఇంకొన్ని రోజుల్లో ట్రైలర్, దాని తర్వాత ఇమీడియట్గా 1 week గ్యాప్లోనే ఎపిసోడ్స్ బ్యాక్ టు బ్యాక్ వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. సో సీజన్ 1కి సీజన్ 2కి చాలా చాలా నేర్చుకున్నాం మేము. లైక్ సెప్టెంబర్ అక్టోబర్లో షూట్ అయిపోయి నవంబర్ నుంచే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవ్వాలి. చాలా 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 ప్రాబ్లమ్స్ అనమాట. లొకేషన్స్ కానీ, ఆర్టిస్ట్ డేట్స్ కానీ, మా ఇద్దరి మధ్యన అంటే డేట్స్ కానీ, కమ్యూనికేషన్ కానీ, ప్రాపర్టీస్, లొకేషన్స్, ఇలా చాలా చాలా ప్రాబ్లం అయిపోయింది. సో దానివల్ల చాలా చాలా జరిగాయి. కొన్ని రిస్క్లు చేసాము, ఏడ్చాము, తిట్టుకున్నాము, ఇలాంటివి చాలా చాలానే జరిగాయి అనమాట. సో ఇలాంటివన్నీ ఆటంకాలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ త్వరగా రిలీజ్ అయిపోవాలి అని చెప్పి నేను సిద్ధు కూడా అరుణాచలం వెళ్ళడానికి ఒక 2 days ప్లాన్ చేసుకున్నాం. సో ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్గా వెళ్ళిపోతున్నాం అనమాట. అది అలా ఉంది. సో ప్రస్తుతానికైతే నేను లగేజ్ అదంతా కూడా ప్యాక్ చేసేసుకున్నాను. ఈ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాము ఎయిర్పోర్ట్కి. సిద్ధు అయితే ఫ్రెష్ అవుతున్నాడు. సో నేను కూడా ఇప్పుడే హెడ్ బాత్ చేశాను కాబట్టి ఒకసారి హెయిర్ డ్రైయర్ పెట్టేసుకుందాం. నేను యూజ్ చేసే హెయిర్ డ్రైయర్ అగారో స్టైల్ ప్రో హెయిర్ డ్రైయర్ అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ప్లగ్ ఇన్సర్ట్ చేస్తున్నాం. దాని తర్వాత మనం ఫస్ట్ ప్లగ్ ఇన్సర్ట్ చేసి స్విచ్ ఆన్ చేసే లోపు మనం ఖచ్చితంగా చూసుకోవాలి ఇవి 0లో ఉండాలి అండ్ పవర్ బటన్ ఏది కూడా ఆన్ లేకుండా, ఎందుకంటే ఫస్ట్ టైం యూజ్ చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడ మనకి చాలా డీటెయిల్డ్గా కూడా 2 switches లాగా ఇచ్చారు. ఇదేంటి అని అంటే మనకి టెంపరేచర్ని అంటే హీట్ కానీ, లో హీట్, మీడియం హీట్ ఇలా ఇస్తుంది ఈ బటన్ ద్వారా, లైక్ ఇలాగా. అండ్ ఇక్కడ వచ్చే ఏంటి అంటే స్పీడ్ అనమాట. సో మనకి తక్కువ స్పీడ్, లో స్పీడ్, మీడియం స్పీడ్ ఇలాగా మనకి తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కూల్ షార్ట్ బటన్ అనమాట. సో మనకి ఓన్లీ హీట్ లేకుండా ఓన్లీ కూల్ కావాలి అని అంటే కూలింగ్ లాగా అయిపోతుంది. సో ఇది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ దీని బ్యాక్ ఏంటంటే ఎయిర్ ఇన్లెట్. ఈ ఎయిర్ ఇన్లెట్ని మనం ఇలా రిమూవ్ కూడా చేసుకుని క్లీన్ చేసుకుని మళ్ళీ దీన్ని ఇలాగా ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ ఇది ఎక్కడికి వెళ్ళినా సరే మనం నీట్గా క్యారీ చేసేసుకోవచ్చు. ఈ హెయిర్ డ్రైయర్ నేను తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఈ డిఫ్యూజర్. సో నాది యాక్చువల్గా కర్ల్ హెయిర్ కాబట్టి ఈ డిఫ్యూజర్ అనేది ఇలా మనం అటాచ్ చేసేసుకుని చేసుకోవచ్చు. దాని తర్వాత స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కోమ్ చాలా చాలా బాగా యూస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మన కాన్సన్ట్రేటర్. ఇది మన హెయిర్కి నీట్గా పార్టీషన్స్ లాగా హెయిర్ అనేది డ్రై అవుతుంది అనమాట. సో ఇప్పుడైతే నేను దీన్ని ఆన్ చేస్తున్నాను. సో అన్నీ ఆఫ్లోనే ఉన్నాయి. సో నాకైతే నేను కొంచెం కూల్ కావాలి అని అనుకుంటున్నాను అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది.
సో ఇంకా కొంచెం ఫాస్ట్గా చేసేసి నేను ఫైనల్గా నా కర్ల్స్ ఎలా వచ్చాయో నేను చూపించేస్తాను. సో ఈ డిఫ్యూజర్ అనేది కాయిల్ హెయిర్ ఉన్న వాళ్ళకి, వేవీ హెయిర్ ఉన్న వాళ్ళకి, ఇలా నార్మల్ కర్ల్స్ హెయిర్ ఉన్న వాళ్ళకి అందరికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. క్విక్ గా రెడీ అయిపోవడానికి ఇట్స్ వెరీ ఈజీ టు యూజ్ అండ్ సేఫ్ టు యూజ్ అన్నమాట. నాకు ఈ కలర్ కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఇది 2000 వాట్స్ హెయిర్ డ్రైయర్. సో మనం ఎక్కడికి వెళ్ళినా సరే చాలా ఈజీగా క్యారీ చేయడానికి కానీ దేనికైనా కూడా బాగుంటుంది. ఈ డిఫ్యూజర్ మాత్రమే నేను ఎక్కడికి వెళ్ళినా సరే క్యారీ చేస్తాను. అండ్ అది మాత్రం కొంచెం సిద్ధుకి. బట్ నాకేంటి అని అంటే కర్ల్ హెయిర్ కాబట్టి ఇక్కడ పార్ట్లో మాత్రం కొంచెం హెయిర్ డ్రైనెస్ కోసం నేను పార్టిషన్ లాగా కావాలి కాబట్టి దీంతో మనం చేద్దాము. అండ్ దీంతో పాటు మనకి ఇది హెయిర్ కోమ్ కూడా ఇచ్చారు. చాలా మందికి స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. హెయిర్ని నీట్గా ఇలాగా, సపోజ్ నేను వన్ హెయిర్ చూపిస్తాను, పార్టిషన్ లాగా తీసుకుని ఇలా కోమ్ చేసుకోవచ్చు. సి ఇలా కోమ్ చేసుకుని చాలా నీట్గా స్ట్రైట్ చేసేసి స్ట్రైట్ అయిపోతుంది. సో ఇది నేను అమెజాన్లో పర్చేస్ చేశాను. మీరు కూడా పర్చేస్ చేయాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాని ద్వారా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బ్యూటిఫుల్ హెయిర్ డ్రైయర్ అండ్ అందరికీ కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో వచ్చేసాం, ఎయిర్పోర్ట్కి వచ్చాము. చాలా వస్తుంది. ఇప్పుడు అక్కడ ఇలా హక్ చేసుకోలేము అన్నమాట. ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను సిద్ధుకి ఇప్పటి వరకు బోర్డింగ్ పాస్ తీసుకోవడం రాదు. నిద్రలో లేచి వచ్చినట్టున్నాం కదా. శత్రువులు ఎక్కడో ఉండర్రా, మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. ఫటాఫటామని 2 సార్లు నా పరువు తీసే కార్యక్రమంలో ఉన్నామని నాకు అర్థమైంది. బట్ బోర్డింగ్ పాస్ తీసుకోవడం తెలీదు అని ఎవరు అడిగారు నిన్ను? నాకొచ్చు. ఇస్తే చేత్తో తీసుకోవడం వచ్చు. మళ్ళీ పంచి ఇలాంటివి చాలా చూడాల్సి వస్తుంది. అండ్ బాయ్. చాలా చలేస్తుంది అన్నమాట. ఈ ఎయిర్పోర్ట్లో ఇంకా చలేస్తుంది. వెనకాల కావాలని చెప్పి సిద్ధు నేను బాగానే ఉన్నానా, అందరు నన్ను చూస్తున్నారా అలా చేస్తున్నాడు అనమాట. పిచ్చిదానా, నేనే అబద్ధం చెప్పిన అది లోక కళ్యాణం కోసమే. ప్రస్తుతానికి ఇప్పుడు మనము మన లగేజ్ని సెక్యూరిటీ చెక్ చేసిన తర్వాత మాట్లాడదాం. ద వరల్డ్ జూబ్లీ హిల్స్ అంట. చాలా చాలా బాగుంది. చిన్న జిమ్ ఉంది, అన్ని చిన్న చిన్న మినియేచర్స్ అన్ని భలే ఉన్నాయి. ఇది కూడా చూడాలి పెట్టారు. లైబ్రరీలో ఉన్నట్టు కూడా చిన్న చిన్నగా ఉన్నాయి తెలుసా అవి. వీళ్ళెవరు బాగున్నారు ఆంటీలు? ఎవరంటావు? వాళ్ళ అమ్మ పిల్లలు. ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? నువ్వు వెళ్ళిపో అమ్మా. 4 days నుంచి కంటిన్యూస్ నిద్రలేదు. 4 days ఏంటి సిద్ధు? కొన్ని నెలల నుంచి లేదు నీకు నిద్ర. ఎంత? 650. ఇంకా 4 ఉన్నాయి, ఒకటన్నా తెచ్చుకోవాలి కదా అదేంటో అంత మాట తీసు అని నువ్వు అంటావు. ఈ అలవాటు నాకు లేదు అని నువ్వు అంటావు. ఈ అలవాటు. దిగాక మాట్లాడదాం. సాంబార్లో చిన్ని ఆనియన్, చిన్ని ఇడ్లీ. సో ఇది చెన్నై స్పెషల్. అప్పుడు నేను సీరియల్స్ చేసినప్పుడు తినేదాన్ని. మళ్ళీ ఇప్పుడు మేము అక్కడి వరకు వెళ్ళాలి కాబట్టి తినేసి వెళ్దామని ఇక్కడ తింటున్నాం అన్నమాట. సాంబార్ చెన్నై సాంబార్.
సాంబార్ సాంబార్ దా. నువ్వు కూడా తిను. ఏంటిది ఇడియాప్పం. అరుస్తున్నాం ఎందుకు? ఇడియాప్పం నాకు ఇష్టం. చాలా చాలా బాగుంటుంది ఇడియాప్పం. సో యాక్చువల్గా పాయ ఇడియాప్పం ఫేమస్, బట్ ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మనం వెజ్తో తింటున్నాం అనమాట ఇడియాప్పం. సో మీకు కూడా ఎవరికైనా ఇడియాప్పం ఎప్పుడైనా తిన్నా మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇప్పుడు మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక 2 hours పడుకుని దాని తర్వాత ఈసారి అయితే కొంచెం డిఫరెంట్గా ఫస్ట్ మాకు అభిషేకం, దాని తర్వాత గిరి ప్రదక్షిణ అనమాట. ఈరోజు నైట్ అంతా గిరి ప్రదక్షిణ చేసి మార్నింగ్ వరకు మేము ప్రదక్షిణ చేస్తూనే ఉంటాం అనమాట. సో అలా జరుగుతుంది. అండ్ మన మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తి సిరీస్ ఇంకొక వీక్లోనే వచ్చేస్తుంది కాబట్టి మేము ఇదంతా ప్లాన్ చేసుకుంటున్నాము. అప్పుడు సీజన్ 1 అప్పుడు కూడా సక్సెస్ అవ్వాలి అని ఇక్కడికి వచ్చాము. సో సీజన్ 2 కూడా మీ అందరికీ నచ్చాలని ఇక్కడికి వచ్చామన్నమాట. సో అది మ్యాటర్. ఓకే, కలగల మాట్లాడిన విష్ణుప్రియ సైన్ ఆఫ్. ఈవినింగ్ కలుద్దాం. బాయ్. ఏంటమ్మాయి రెడీ అయ్యావా? రెడీ అయ్యాను. బాగా బాగుంది. పంచి కట్టుకున్నాడు. ఇప్పుడు పంచి బయటకు తీసేవేంటి? పెళ్ళయ్యాక ఇలా అయ్యావా? చిన్నప్పటి నుంచి ఇంతేనా? నేను అలా ఉన్నాను కాబట్టి నన్ను చేసుకున్నావు. పద పద త్వరగా. ఇప్పుడు ఫస్ట్ మనం అభిషేకానికి వెళ్తున్నాం. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా సరే ఆ దేవుడు 100% పరిపూర్ణ బ్లెస్సింగ్స్ అయితే మా మీద ఉంటాయని నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఇందులోని కార్తీక మాసంలో ఇంకొకటి ఏంటంటే 22nd యాక్చువల్గా నాకు స్నేహం కోసం సీరియల్ ఉంటుంది. ఫస్ట్ విష్ణు ఒక్కదన్న కార్తీక మాసంలో ఇంకా మిస్ అవ్వకుండా వచ్చి చేసి వెళ్దాం అనుకుంది. నాకు కుదిరి నేను రావడం నిజంగా నా అదృష్టం ఉంది. చాలా బాగా జరిగింది. అభిషేకంలో ఆశీర్వాదం కూడా చాలా బ్లెస్డ్గా అనిపించింది. సో సీజన్ 2 చాలా పెద్ద హిట్ అవుతుంది. అండ్ దానికంటే ముందు ఆల్మోస్ట్ ఒక 1 month నుంచి ఇంట్లో ఒక చిన్న ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాం. అది సిద్ధు వాళ్ళ నాన్నగారు మా మావయ్య గారికి ఒక మైన్యూట్ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనమాట. సో ఆయనకి కంప్లీట్గా బ్లెస్సింగ్స్ ఉండాలి, మా మావయ్య గారు త్వరగా కోలుకోవాలి అని మేము ఈ మెయిన్ టెంపుల్కి రావడం జరిగింది. సో ప్రతి ఒక్కరి పేరు మీద కూడా మేము అర్చన చేయించుకున్నాము. అండ్ ఆ శివుని బ్లెస్సింగ్స్ మీ అందరి మీద ఉండాలి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరి మీద కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ. నాకైతే ఇంకా మాటలు కూడా రావట్లేదు. అండ్ స్ట్రైట్ అవే దేవుడు అలా ఎదురుగా ఉన్నారు, మేము ఇలా ఎదురుగా కూర్చొని అండ్ దేవుడి దగ్గర వేసినవి అమ్మవారి మెడలో వేసిన మాల అండ్ సిద్ధుకి అయ్యవారి మెడలో వేసిన మాల తీసుకొచ్చి అనమాట. చాలా చాలా బాగా అనిపించింది. పూజారి గారు అంతా బాగా చేయించారు. ఎనివే కార్తీక మాసంలో నువ్వు ఒక మంచి పని పూనుకుని నువ్వు ఏదైనా ఒక మంచి పని చేసావంటే ఇదే నన్ను తీసుకురావటం. నా టైం కుదరటం, నా టైం బాగుండడం, మంచి దర్శనం జరిగింది. సో నెక్స్ట్ మంత్ కూడా నేను ఏమన్నా అంటే మీకు ఇంకొక విషయం చెప్పాలి. అరుణాచలం వచ్చిన ఎవరైనా సరే మళ్ళీ 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 రావాలని 100% అనుకుంటారు. ఇది మనం రావడం 4th టైం. 4th టైం. ఎప్పుడు వచ్చినా కూడా మేము ప్రదక్షిణ చేస్తాము, గిరి ప్రదక్షిణ. ఇప్పుడు అభిషేకం అయిపోయిన తర్వాత మేము నైట్ అంతా ప్రదక్షిణ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే ఇక్కడ వేరే ఇంకొక టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ దగ్గర కూడా వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తాం. స్వామివారి ప్రసాదం పులిహోర అండ్ పొంగల్ నా ఫేవరెట్ అనమాట. ఖచ్చితంగా కార్తీక మాసంలో శివుడు టెంపుల్ అనేది మేము దర్శించుకుంటాం. అలా అరుణాచలం వచ్చామన్నమాట. అరుణాచల శివాయ నమః. 4వసారి గిరి ప్రదక్షిణ.
అప్పుడే మేము 6 లింగాలు దర్శనం చేసుకున్నాం. ఇంకా 2 ఉన్నాయి. ఇలా అరుణాచలంలో కార్తీక మాసంలో 365 వచ్చుల దీపాన్ని కుబేరలింగం దగ్గర నేను ఈరోజు పెట్టుకున్నాను అనమాట. ఓం నమః శివాయ. టైం ఎంత అయింది? టైం ఆల్మోస్ట్ 3 o'clockకి మేము ఈశాన్య లింగం దగ్గరకు వచ్చేసాము. అంటే ఈసారి 11కి స్టార్ట్ చేస్తే 12, 1, 2, 3 4 అవర్స్లో మొత్తం 8 లింగాలు దర్శనం అయిపోయింది, గిరి ప్రదక్షిణ అయిపోయింది, అండ్ మామూలుగా అభిషేకం. చాలాసార్లు ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే ప్రదక్షిణ చేసిన తర్వాత రోజు మేము అభిషేకంకి వెళ్తాం. అప్పుడు కొంచెం లెగ్ పెయిన్స్ ఉంటాయి కదా, సో అక్కడ పరిగెత్తడం వెళ్ళడం అది అంతా కొంచెం కష్టమయ్యేది. సో గిరి ప్రదక్షిణ చేసుకుని కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి 365 ఒత్తులు వెలిగించాం అనమాట. సో మార్నింగ్ 4 o'clock అయింది, గిరి ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దాని తర్వాత రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తాము. అప్పుడు మళ్ళీ హైదరాబాద్ బయలుదేరి ఇమీడియట్గా షూట్ ఉందన్నమాట. హైదరాబాద్ బయలుదేరడం అంటే అరుణాచలం నుంచి చెన్నై వరకు కార్లో వెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్. సో ఎస్, సో జై అరుణాచలేశ్వరాయ నమః. సో అయిపోయింది మన గిరి ప్రదక్షిణ. అండ్ మార్నింగ్ ఫ్రెష్ గానే లేచాము, పెద్ద కాళ్ళ నొప్పులు అయ్యి ఏం లేవన్నమాట. యాక్చువల్గా ఈరోజు తేజు బర్త్డే. మేము ఇక్కడ అరుణాచలంలో ఉండడం వల్ల బర్త్డే పార్టీకి మిస్ అయ్యాం. సో తనకి కూడా ఆ శివుడి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలి. అండ్ మీ అందరి తరపున మా తరపున కూడా వి విష్ తేజు a very very happy birthday. I love you. హ్యాపీ బర్త్డే తేజు. Happy birthday. It's your birthday. బాగా జరిగింది దర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఎక్కడికన్నా బుక్ చేసేసి టక్మని తీసుకెళ్తావు. అది ప్లాన్ చేసుకుంటే ఎక్కడికి వెళ్ళలేము, ఆల్ ఆఫ్ సడన్ తీసుకెళ్తుంది. కాబట్టి విష్ణు నాకు చాలా లక్ అని ఏంటి అని అంటే నిన్న మేము గిరి ప్రదక్షిణ చేసినప్పుడు ఆవిడ వచ్చారు మా దగ్గరికి. సో ఒక పార్వతీదేవి అంట, వాళ్ళ ఆయన పేరు శంకర్ గారు అంట. సో వాళ్ళు ఇప్పటికీ చాలా సార్లు చేశారు. ఆవిడ 31 టైం అంట. ఇది మంది 4th టైమ్. సో చాలా విషయాలు చెప్పారు, చాలా అంటే చాలా విషయాలు చెప్పారు. నార్మల్లీ మనం ఎలా ఆలోచిస్తాము, ఎక్కడైనా ఒక చోటకి వెళ్ళాలంటే కనీసం మినిమం ఒక 10 days 15 days ముందే టికెట్స్ బుక్ చేసుకుందాం, లేకపోతే అప్పుడు హై ప్రైజెస్ అయిపోతాయని. బట్ మీ మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ అనేది, రేపు మార్నింగ్ 7 o'clock ఫ్లైట్ అంటే ఈ రోజు 5 o'clock బుక్ చేసుకున్నామంటే ఇమాజిన్ ఎంత ప్రైస్ ఉంటుంది మామూలుగా. అలాంటిది ఆవిడ చెప్తున్నారు అనమాట. అంటే దేవుడికి మనం చాలా మంది అనుకుంటూ ఉంటారు, అంత పెట్టి పూజ చేసేసాము, ఇంత పెట్టి చేసేసాము అని. ఆయన ఇస్తేనే కదా ఉంది, ఆయన కావాలి అని అనుకుంటే ఇస్తారు, లేదు అని అనుకుంటే తీసుకుంటారు అలాగా అని. సో చాలా మంచి చెప్పారు, మంచి విషయాలు చెప్పారు, పాజిటివిటీని పెంచారు. సో మనం ఎప్పుడు కూడా అలాగా ఏదైనా పోయిన దాని గురించి కానీ వచ్చిన దాని గురించి సంతోషపడిపోవడం, పోయిన దాని గురించి బాధపడిపోవడం ఇవన్నీ కాకుండా ఎప్పుడు ఒకటేలాగా అలా వెళ్ళిపోతూ ఉంటే మనకి ఏది కావాలి అనేది ఆ దేవుడే ఇస్తాడు. అండ్ దాంతో పాటు మన కృషి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మనం కష్టపడితేనే ఏదైనా వస్తుంది. థ్యాంక్ యూ. అండ్ కమింగ్ టు చాలా విషయాలు చెప్పారు. సీజన్ 2 గురించి అప్డేట్ వెరీ సూన్ అప్డేట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన వెంటనే మేము ఒక షూట్ చేస్తున్నాము అండ్ చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి అన్నమాట సీజన్ 2లో. అండ్ మీరందరూ నచ్చే ఆర్టిస్టులు కూడా ఉంటారు. అండ్ డబ్బింగ్ స్టార్ట్ చేసేసాం. జస్ట్ నెక్స్ట్ ఈ వ్లాగ్ తర్వాత నెక్స్ట్ ట్రైలరే ఉండొచ్చు, చెప్పలేమన్నమాట, అంత క్విక్ గా జరుగుతుంది. అండ్ మీ అందరి బెస్ట్ విషెస్ మాకు ఎప్పుడు ఉండాలి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ యువర్ లవ్. ఇప్పుడు రమణ మహర్షి ఆశ్రమం దగ్గరికి వెళ్దాం. నిన్న స్వామివారి దగ్గర పెట్టిన ప్రసాదం అరటిపళ్ళు సిద్ధు నేను 2 తినేసి మిగిలింది ఆవుకు పెడదాం అనుకున్నాం. మేము వెళ్ళేటప్పుడే ఇక్కడ ఉన్నారనమాట, నందీశ్వరులా ఉన్నారు కదా. ఇది మేము వచ్చిన ఇన్నోవా. స్వామివారు మాకు వేసిన దండ ఉంది కదా, ఆ దండ గోమాత తింటుంది అనమాట. చాలా అదృష్టం యాక్చువల్గా చెప్పాలంటే. ఏం చేయబోతున్నాం చెప్పు. ఇప్పుడు మోక్ష మార్గంలోకి ప్రవేశించబోతున్నాం. మోక్ష మార్గం నుంచి ప్రవేశించబోతున్నాం.
ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ కమ్. దా ఏమన్నా తాగుదాం, ఆకలేస్తుంది నాకు కూడా. ఏమన్నా తిందాం దా. ఏం వద్దు దా, ఇంట్లో ఎన్నున్నా సరే బాగున్నాయి. నీకు చిలక్క చెప్పినట్టు చెప్పా, బయటికి రా, ఇయర్ రింగ్స్ ఉన్నాయి అక్కడ తీసుకుందు కానీ ఇంకొని పెడతానని చెప్పాను నీకు. అరగంట బ్రతిమాడితే కారు దిగవు. ఎదుటోడు చెప్పేది 100 సార్లు వినాలి. అందుకే అవి హ్యాండ్ బ్యాగ్స్కి పెట్టుకుంటారు కదా, అది. ఇది నా పరిస్థితి. జస్ట్ వీడియోగ్రఫీ అంతా నేనే. నన్ను ఎవరు తీయట్లేదని నన్ను నేనే తీసుకోవాలి. నీ ఫేరయ్యా, నీ ఫేరయ్యా. ఒకసారి మిర్రర్ దగ్గరికి తీసుకెళ్తాను, చూసుకున్నాం ఇద్దరు మొహం మొహం. సో ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ ఏంటంటే, సబ్స్క్రైబర్స్ అందరికీ ఏమీ లేదు, సిద్ధు బాగుంటాడా, కంటెంట్ ఏం రాలేదు, సిద్ధు బాగుంటాడా, కావాలని చెప్పి చేస్తున్నాడు. సిద్ధు బాగుంటాడా, విష్ణు బాగుంటుందా అనేది కామెంట్ చేయండి. ఎవరు బాగుంటారు అనేది కామెంట్ చేయండి. చలిరగే హత్తుంది భయ్యా. ఎందుకు భయ్యా ఇంత ఏసీ వేస్తున్నారు? ఎయిర్పోర్ట్స్లో పేషెంట్ లాగా చెవుల్లో దూది పెట్టుకుంది ఇట్లా. అండ్ సో టైం వచ్చి 9:45 అయిపోయింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి పడి పూజకి వెళ్ళాల్సింది ఉంది. బట్ 11 వరకు ఉంటుంది. బట్ మనం ఇంటికి రీచ్ అయ్యేసరికి 11 అయిపోయేలా ఉందన్నమాట. Thank you all watching this vlog and stay tuned for more Sudhamurthy updates. Until then, bye bye. And subscribe to Sudhishnu channel. Love you all. Bye. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. లక్ష్మీనారాయణలకి మేము శారీ కడుతున్నాం ఇప్పుడు.